హలో, హాయ్. ఈరోజు మనం గంగాదేవి తన 7 పిల్లలను నదిలో వేసి చంపడానికి గల కారణం ఏమిటో తెలుసుకుందాం. గంగాదేవి సహజంగానే సౌందర్య రాశి, పార్వతీదేవి సోదరి, హిమవంతుని కూతురు. ఒకసారి బ్రహ్మగారి సభ జరుగుతుండగా గంగాదేవి పమిట గాలికి జరుగుతుంది. అక్కడున్న దేవతలు, మునులు, మహర్షులు అందరూ తలదించుకుంటారు. కానీ ఒక రాజర్షి మాత్రమే తదేకంగా గంగాదేవిని చూస్తూ ఉండిపోతాడు. గంగాదేవి కూడా రాజర్షిని చూస్తుంది. ఇద్దరు మోహకామకులై చూసుకుంటూ ఉంటారు. ఇది గమనించిన బ్రహ్మ వీళ్ళిద్దరినీ భూమి మీద జన్మించమని శపిస్తాడు. కొంతకాలం భూమి మీద జన్మించి భార్యాభర్తలుగా ఉండి పాప విముక్తులైన తర్వాత దేవలోక ప్రాప్తిగా అనుగ్రహిస్తాడు. ఇది జరిగిన కొంతకాలం తర్వాత గంగాదేవికి ఒకరోజు అష్టాశువులు ఏడుస్తూ కనిపిస్తారు. గంగాదేవి అష్టాశువులు ఏడవడానికి గల కారణం అడగ్గా వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో కామధేనువుని దొంగిలించగా మహర్షి ఇచ్చిన శాపం. తాము ఈ భూలోకంలో జన్మించి పుట్టిన తల్లి చే చంపబడి శాప విముక్తులవ్వాలి. 8వ వాడు మాత్రం కారణ జన్ముడవుతాడు. ఇది ఎలా సాధ్యం? ఏ తల్లి మాత్రం తన కన్న బిడ్డలను చంపగలదు? ఇది విన్న గంగాదేవి తనకు ఉన్న శాపం వల్ల భూమి మీద జన్మించాల్సిందే. ఈ అష్టాశువులను కూడా ఆ శాప విముక్తిని చేయాలని నిర్ణయించుకొని వాళ్ళకి శాప విముక్తిని చేయడానికి సహకరించడానికి ఒప్పుకుంటుంది. తర్వాత శంతనుడిని పెళ్ళాడి తనకు పుట్టిన 7 మగ శిశువులను నదిలో ముంచి చంపివేస్తుంది. 8వ సంతానాన్ని శంతనుడికి ఇవ్వాలని అనుకుంది. కానీ ఇంతలోనే శంతనుడు గంగాదేవిని షరతు దాటి ప్రశ్నించడం, తర్వాత 8వ సంతానాన్ని శంతనుడికి ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈ 8వ సంతానమే భీష్ముడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.